అందరికీ నమస్కారం. వరల్డ్ ఫర్గివ్నెస్ డే జూలై 7th ప్రపంచ క్షమాపణ దినోత్సవం. ఫర్గివ్నెస్ అంటే మనం క్షమిస్తే మనం ఎదుటి వాళ్ళని మనం ఏదో చూసుకుంటున్నాం అనుకుంటాం, కానీ క్షమించడం వల్ల మనకి మనమే చాలా బెనిఫిట్ పొందుతామండి. ఎన్నో కక్షలు కార్పణ్యాలు చిన్న చిన్న మాటల వల్ల కూడా మనసు బ్రేక్ అయిపోతా ఉంటది. ఒక్కసారి అంటే భార్యాభర్తల రిలేషన్ కావచ్చు, తల్లిదండ్రులు మధ్య పిల్లలకి ఉన్న రిలేషన్ కావచ్చు, స్నేహితులు సన్నిహితుల మధ్య ఉన్న రిలేషన్ కావచ్చు, ఇవన్నీ ఒక్కసారి కనుక బ్రేక్ అయితే ఆ బ్రేక్ పాయింట్, ఆ ఎడ్జ్ పాయింట్ దాన్ని కనపడుతూనే ఉంటది. కాబట్టి దాన్ని మనం క్షమించగలిగితే ఆ రిలేషన్ మళ్ళీ ఆ ఫ్లోలో ఫాలో అయిపోతా ఉంటాం. ఒక అత్యంత సన్నిహితులైన స్నేహితులు కూడా చిన్న చిన్న వాగ్వాదాలు, చిన్న చిన్న ఈగోలు, మాట పట్టింపు వల్ల ఎన్నో రిలేషన్స్ బ్రేక్ అవుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు జూలై 7th అందరం కూడా మనం ఇలాంటి రిలేషన్స్ కనుక మనకి ఎడ్జ్ ఆఫ్ ద బ్రేకప్ లో ఉన్నప్పుడు మళ్ళీ కలుపుకోవటానికి ప్రయత్నిద్దాం మిత్రులారా. క్షమించడం చాలా గొప్ప గుణం. మనిషికి ఉన్న ఎన్నో మంచి లక్షణాల్లో అత్యున్నత లక్షణం క్షమించటం. వరల్డ్ ఫర్గివ్నెస్ డే రోజు మనందరం కూడా ఇలాంటి రిలేషన్స్ ని మనం మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసుకుని కలిసిపోవటానికి ప్రయత్నిద్దాం మిత్రులారా. కొద్దిగా కష్టంగా ఉంటది, కానీ ప్రయత్నిస్తే చాలా రిలేషన్స్ చాలా మంచిగా అతుక్కొని చాలా గొప్ప రిలేషన్స్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ క్షమించడం ద్వారా మనకి మనమే హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే అంటే ఈ క్రోధం వల్ల, క్షమించలేకపోవటం వల్ల మనకి ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. క్షమించి వదిలేస్తే చాలా ఈజీగా ఉంటది, మన బ్రెయిన్ లో కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటది, ఎక్కువ హెవీ ఆలోచనలు లేకుండా ఉంటాయి. క్షమయ వీర్య భూషణం అంటారు సంస్కృతంలో. ఇది ఒక పెద్ద సూక్తి అన్నమాట. క్షమించటం వీరుల లక్షణం. ఈ లక్షణాన్ని, ఆ వీరుల లక్షణాన్ని అందరూ పుణికిపుచ్చుకోవాలని కోరుకుంటూ, ఈ వరల్డ్ ఫర్గివ్నెస్ డే అంటే అందరికీ, చాలా మందికి దీని ప్రాముఖ్యత గురించి తెలుసు. ఒక్కసారి జస్ట్ రిమైండింగ్ అన్నమాట. ఈ రోజు ప్రాముఖ్యత క్షమించటం కాబట్టి మనల్ని మనమే ఇన్ని రోజులు క్షమించలేకపోవటం వల్ల మనకి కలిగిన దుష్ప్రభావాలని మనల్ని మనమే క్షమించుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో వాళ్ళని దూరం పెట్టడం జరుగుతుంది. స్నేహితులు అవ్వచ్చు, బంధుత్వాలు అవ్వచ్చు, బంధుత్వాలు కుటుంబ సభ్యుల మధ్య అవ్వచ్చు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల దూరం పెట్టకండి. బంధువులు, రక్త సంబంధికులు అనుకుంటే రారు. మనకున్న బంధువుల్ని మనం కాపాడుకోవాలి. చిన్న చిన్న అవలక్షణాలున్నా, చిన్న చిన్న అంటే మన భావాలు ఈక్వల్ ఫ్రీక్వెన్సీ లేకపోవటం మూలాన వాళ్ళు కొంచెం ఏదైనా తప్పుగా మాట్లాడినా ఆ తప్పు సరిచేసి క్షమించి వాళ్ళని తప్పు సరిచేసి వాళ్ళని మనలో మన కుటుంబంలో కూర్పు చేసుకొని మళ్ళీ ముందుకెళ్దాం మిత్రులారా. ఇది క్షమించడం అనేది మన కోసమే, మన బంధాలని కాపాడుకోవటం కోసమే. కాబట్టి వరల్డ్ ఫర్గివ్నెస్ డే, ఈ చిన్న వీడియో ఫర్గివ్నెస్ మీద చేసిన వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పనా సంగం. థ్యాంక్ యూ.